మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ కొనసాగుతుండటంతో క్రూడ్ ధర పైకి వెళ్తోంది. హార్ముజ్ జలసంధి నుంచి ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం కలగటంతో క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరిగింది. దీంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $90 క్రాస్ చేసింది. వరుసగా 9వ రోజు కూడా ఇరాన్ పై అమెరికా దాడులు కొనసాగాయి. మరోవైపు తమ నీటి శుద్ధి, విద్యుత్ ప్లాంట్ పై ఇరాన్ దాడి చేసిందని కువైట్ ప్రకటించింది. ఇక తమ దేశానికి చెందిన 3వ సైనికుడు మృతి చెందినట్లు యుఎస్ ధృవీకరించడం మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ను మరింత పెంచాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు వాటా హార్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇక్కడ అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలు, పరస్పర దాడుల వల్ల చమురు రవాణా భారీగా క్షీణించింది. పశ్చిమ దేశాల నౌకలపై దాడులు, అమెరికా క్షిపణి దాడుల కారణంగా మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు వార్ రిస్క్ ప్రీమియం పెరగటానికి దారితీసింది. రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఆగకపోతే క్రూడ్ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తో భారీ చమురు నౌకలు సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. దీనివల్ల డెలివరీలు ఆలస్యమై అంతర్జాతీయంగా కొరత ఏర్పడి ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాదు, ప్రపంచ దేశాలన్నీ దీనివల్ల నష్టపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. బ్యారెల్ ధర $90 దాటితే మన దేశ కరెంట్ అకౌంట్ లోటు భారీగా పెరుగుతుందని, రూపాయి మారకం విలువ భారీగా పడిపోతుందని అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు దేశంలో ఆకాశాన్ని అంటుతాయని, ఇది సామాన్యుడికి గుదిబండగా మారనుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.